ఆలోచించాల్సిన సమయం ఇక వచ్చేసింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. నాకు 10 మంది నటించే వాళ్ళు 10 మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు స్టార్ క్యాంపెయినర్లుగా లేరు. నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఈనాడు లేదు, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నా, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తా ఉన్న నాకు నాయకత్వం మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం జగన్ ఒకడు ఈ వైపు వెళ్తా ఉన్నారు. దీనికి కారణం చిత్తశుద్ధితో నిజాయితీతో మనం చేసిన మంచి, అన్ని వర్గాల మీద మనం చూపించిన కమిట్మెంట్. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉంది. మన ఎమ్మెల్యే మరి మీ జగన్ అన్న మార్గ రాజకీయం, మీ అన్న మార్గ రాజకీయంలో, మీ జగన్ మార్గ రాజకీయంలో విలువలున్నాయి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది, నిబద్ధత ఉంది, సిద్ధాంత బలం ఉంది. ఇంటింటికి మంచి చేశారు అన్న చరిత్ర ఉంది. అన్నింటికి మించి ప్రజల మీద ఆకర్షణ మీద నమ్మకం ఉంది. ఈరోజు నీ బిడ్డ పాలనతో ప్రతి ఇంట్లోనూ కూడా చిక్కటి చిరునవ్వులు కల్పించే పరిస్థితులు ఉన్నాయి. మన మార్గ రాజకీయంలో ఇంటింటి అభివృద్ధి కూడా కనిపిస్తుంది. మన పాలకీయంలో తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీల నుంచి రాదు, ఇతరులతో పెట్టుకున్న పొత్తుల నుంచి రాదు, నేరుగా ప్రజల నుంచి, ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది. వారి గుండెల్లో ప్రేమ నుంచి వస్తుంది. మన పార్టీకి, మన ఫ్యాన్కు కరెంటు, మన ఫ్యాన్కు కరెంటు మనందరి ప్రభుత్వం. ఇంటింటికి చేసిన సుప్రీం మీటింగ్ లో 15 లక్షల మంది అక్కడ చూస్తూ ఉన్నారు. ఇక్కడ అబ్బాయి చదువుతూ 5,000 మంది చూస్తూ ఉన్నారు. కరెంటు మీరందరూ సిద్ధమా? 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 గుర్తింపు చెప్పండి ఒకసారి. గట్టిగా చెప్పాలి. పాలన మనం అందించిన మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు. మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గ్రంథమని భావించి 99% హామీలు అమలు చేసిన ఆ నిజాయితీ నుంచి గమనిస్తే చంద్రబాబు సైకిల్ కు ట్యూబులు లేవు, చంద్రబాబు సైకిల్ కు టైర్లు లేవు, చంద్రబాబు సైకిల్ కు చక్రాలు లేవు, చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో రోజు ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ తొక్కడానికి ఆర్గ్యుమెంట్. ఎందుకంటే బాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్క మంచి కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు. చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు, కనిపించదు. సీటు తనకు కావాలని అడగడం, తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. డ్రామా కూడా ఆడతారు. వెనకటికి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ఎవరో అడిగారట. వెనకటికి చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడిని ఎవరో అడిగారట, అయ్యా పరిపాలన చేసేవారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలి అని చెప్పి అడిగారట. ఎలాంటి పనులు చేస్తే కలకాలం గుర్తుండిపోతాం ప్రజల్లో అని చెప్పి అడిగారట. అప్పుడు ఆ బాబు
ప్రజలకు కలకాలం గుర్తుంటుందని ఆ బాబు చెప్పాడు. ఈ 14 ఏళ్ళు సిఎస్కి 0. ఈ 0 ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలున్నా కూడా దాని విలువ ఒక బోడి 0. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురితో కలిసి పొత్తు అని అంటా ఉన్నారు. 3 పార్టీలతో పొత్తు అని అంటా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి 2014లో ఇలానే పొత్తుగా ఏర్పడి ఈ ముగ్గురు కలిసి ఇలానే పొత్తుగా ఏర్పడి 2014లో ఒకే స్టేజ్ మీద కూర్చొని వీళ్ళంతా కూడా భాషలు ఇచ్చారు, మీటింగులు పెట్టారు. ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసి ఇలా ముగ్గురు ఫోటోలు వేసుకుని ఇలా ముగ్గురు సంతకం పెట్టి 2014లో వీళ్ళే కూటమిగా ఏర్పడి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో వీళ్ళు రాసిన మాటలు రైతులకు రుణమాఫీ కూడా మొదటి సంతకం చేస్తారు. డ్వాక్రా సంఘాల రుణాలని పూర్తిగా రద్దు చేస్తాము. మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద అడుగుతా ఉన్నారు. వైఎస్ఆర్ చేయూత మన ఎమ్మెల్యే గారు వచ్చిన ఈ 5 ఏళ్ల కాలంలోనే మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన మండలానికి చేస్తూ మనం చూస్తూ ఉన్నారు. కావాలంటే గంట చాలా జ్యోతి అండి. నేను వెలుగు జ్యోతి గ్రూప్ సభ్యురాలను. మేము వెలుగు జ్యోతి గ్రూప్లో మేము రుణం తీసుకోవటం జరిగింది. మేము దాని ద్వారా నేను టైలరింగ్ షాప్ నడుపుతున్నానండి. అంతకుముందు అయితే నేను 3 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి నేను కొంత రుణం తీసుకొని నేను టైలరింగ్ చేస్తే నేను కుట్టే 4-3 జాకెట్లకే సరిపోయాయండి. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. నేను 0 వడ్డీకే తీసుకున్నానండి. ఆ 0 వడ్డీ కూడా రుణమాఫీ పథకంగా 4 విడతలుగా జగనన్న మాకు రుణమాఫీ చేశాడండి. నేను దాని ద్వారా నేను చాలా లబ్ధి. జ్యోతి గ్రూప్ పేరు కూడా వెలుగు జ్యోతి. నీ పేరు పెట్టేస్తున్నావా? వెలుగు. ఇప్పుడు జగనన్న రాగానే వెలుగు నింపుతుంది మీ గ్రూప్ కి. అవునండి. ఇప్పుడు నీకు ఎంత వచ్చింది రుణమాఫీ? రుణమాఫీ మాకు ఫస్ట్ 11,500 వచ్చిందండి. 4 విడతలుగా వచ్చిందండి. 4 విడతలు ఒక్కొక్కరికి 11,000. అవునండి. మేము 44,000 45,000 అది వచ్చింది. అలాగే 0 వడ్డీ వచ్చిందా? వచ్చిందండి. 0 వడ్డీ వచ్చింది. ఇంకా నువ్వు చెప్పే చేయూత 18,000 కూడా వచ్చినాయా? ఎన్నిసార్లు వచ్చినాయి? 4 సార్లు వచ్చింది. 75,000 లాగేశావు. సంతోషం తల్లి. బ్యాంక్ రుణం కూడా తీసుకున్నాము. బ్యాంక్ రుణం కూడా తీసుకున్నామండి. శ్రీనిధి కూడా మేము తీసుకున్నామండి. శ్రీనిధి కూడా తీసుకున్నారు. అవునండి. చాలా సంతోషం తల్లి. అలాగే నేను కూడా జగనన్న మళ్ళీ రావాలని కోరుకుంటున్నానండి. అలాగే దెందులూరు శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారు కూడా రావాలి. అలాగే మా సోదర సమానులైన గంటా పద్మశ్రీ ప్రసాదరావు గారు కూడా మన ఊరికి ఎంతో చేస్తున్నారండి. ఇది నా సొంత విషయం ఏం కాదు. మరి వాటర్ ట్యాంక్ లేక మేము చాలాళ్ళు మురుగునీళ్ళు తాగుతున్నామండి. మరి నా పెళ్ళైన కొత్తలో ఒక వాటర్ ట్యాంక్ కట్టారు. అది 4 ఏళ్ళు కట్టారండి. ఇప్పుడు మొదలు పెట్టింది 3 నెలలే. ఇప్పుడు అయిపోతుంది కదా. ఎప్పుడెప్పుడు మంచినీళ్ళు తాగుదామని మేము ఎదురు చూస్తున్నామండి. ఇంకొక సమస్య, మేము చర్చికి వెళ్ళే దారి ఉంటుందండి. వర్షం వస్తే మోకాళ్ళలోతు నీళ్ళు ఉంటాయి. దానికి కూడా ఈరోజు మరి మన అందరూ కూడా శంకుస్థాపన చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి. అలాగే జగనన్న వస్తే ఇంకా మంచి కార్యక్రమాలు ఏంటి, మంచి అవసరాలు ఏంటి, ముఖ్యంగా మన మహిళలకు పెద్ద పీట వేస్తున్నటువంటి మల్లా జగనన్నే రావాలని నేను కోరుకుంటున్నానండి.
జ్యోతమ్మలాగా వీళ్ళే నా స్టార్ క్యాంపెయినర్లు అని. ఇప్పుడు నిజంగా జ్యోతమ్మ ఒక స్టార్ క్యాంపెయినర్ మా పార్టీ, అవునా కదా? చెప్పండి కూడా జ్యోతమ్మకి. అది కూడా ఇవ్వలేదా? ఇవ్వలేదండి. అంటే లాస్ట్ పసుపు కుంకుమ అని చెప్పారు. మాట్లాడు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ చేయూత 4వ విడత కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలతో ఆయన జమ చేయడం మేము ఎంతగానో అదృష్టంగా భావిస్తున్నాము. అందులో నేను కూడా ఒక లబ్ధిదారుని. మరి అన్నప్పుడు మరి పెట్టి నేను ఒక జిరాక్స్ మిషన్ కొనుక్కున్నాను. అంతేకాదండి మరి నాకు 4 సెంట్లు స్థలం ఉంటే దానిలో పేరు మొక్కలు వేసుకున్నానండి. మరి మన సీఎం గారు ఎన్నికల తేదీ నాటికి అనగా 11/4/2019 నాటికి మా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణమాఫీ అప్పు నిలవ ఎంతైతే ఉందో ఆ అప్పు నిలవంతా 4 దఫాలుగా మాఫీ చేసి ప్రతి అక్క చెల్లెమ్మల అకౌంట్లో జమ చేస్తారని ఆ రోజు మాటిచ్చారు. అదే విధంగా మరి 4 విడతలుగా మరి ప్రతి అక్క చెల్లెమ్మల ఖాతాలో జమ చేస్తూ మరి జమ చేస్తూ ఉన్నారు. మా సంఘం పేరు క్రాంతి గ్రూప్ అండి. మా సంఘానికి వచ్చి 4,76,736 రూపాయలు వచ్చిందండి. నా వంతుగా 52,970 రూపాయలు వచ్చింది. అంత మాత్రమే కాదండి, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా నా సంఘానికి 85,900 రూపాయలు వచ్చింది. నా వంతుగా 8,590 రూపాయలు నాకు జమ అయింది. అంత మాత్రం 52,970 రూపాయలు వచ్చింది సార్. 52,970 రూపాయలు. 52,970 రూపాయలు. 70,000 రూపాయలు చేయక వచ్చింది సార్. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఎంత వచ్చింది? 75,000 రూపాయలు సార్. సున్నా వడ్డీ 8,500 రూపాయలు సార్. జగన్ అన్న నిన్ను అడిగే పెట్టినట్టున్నారన్ని. తెలుసు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. అబ్బాయి చౌదరి గారికి సీతమ్మ వాకిట తిరుపతి సినిమా చూసారా? అప్పుడేమో వెంకటేష్ గారు మన ఎంపీ కోడికి సేవని అనుకునేవాళ్ళు, మన ఎమ్మెల్యే గారినేమో మహేష్ బాబు అనేవాళ్ళు. ఇక్కడ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మన బీసీ ముట్టిపేట కారుమూరి నాగేశ్వరరావు గారు అబ్బాయి. ఇదే గ్రామానికి ఇప్పుడు నాన్నగారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తే ఈ ఒడ్డుగూడెం గ్రామంలోనే 333 ఓట్లు మెజార్టీ ఇచ్చారు కారుమూరి నాగేశ్వరరావు గారికి. రేపు రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా సునీల్ బాబును కూడా ఆశీర్వదించి ఢిల్లీకి పంపిస్తే మన గురించి మన సమస్యల గురించి అన్ని మాట్లాడి మనకు మంచి చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇందాక నుంచి ఆత్మలేకపోతా ఉన్నారు. రాజకీయంగా మాట్లాడేది ప్రసాద్ అన్న మా మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ నేను కానీ ఎప్పుడు వచ్చినా కూడా మా వాళ్ళు కూడా చెప్పి సమన్వయంగా ఉండండి, మీరు మాతో ఏదైనా పనులుంటే చేపించుకోవడం తప్పించి గొడవ పడద్దని చెప్తా ఉంటాం. మీకు ఏ అభివృద్ధి కావాల్సిన ఏ సంక్షేమం కావాల్సినా కూడా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా చేసి పెడతారు. మీ అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తానమ్మా. మన అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత ఈ మండలంలో పూర్తిగా రోడ్ల బాధ్యత కానీ డ్రైన్ల బాధ్యత కానీ తీసుకున్నారు. అదేవిధంగా ఎక్కడో మేము జిల్లాలో ఒక మారుమూలలో ఉన్న సచివుల గ్రామం నుంచి ఒక చిన్న గ్రామం నాది 1800 ఓట్ల ఒక చిన్న గ్రామం నుంచి నేను రాజకీయం చేస్తే నన్ను మీరందరూ ఆశీర్వదించి ఇక్కడ వేదిక మీద పెద్దలందరూ ఈరోజు ఆ రోజు అప్పల ప్రసాద్ గారు కానీ ఆలు సతీష్ గాని అభినందించేదైనా కారుమూరి సునీల్ గారిని అక్కలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చేయూత ద్వారా మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల వాగ్దానం ఇచ్చారో అది తూచా తప్పకుండా పాటించారు కాబట్టి ఈరోజు మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలానే వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారికి, జడ్పీ చైర్మన్ గారు గంటా పద్మశ్రీ గారికి, అలానే మన గంటా ప్రసాద్ గారికి, అలానే మన వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గారికి, నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అప్పల్ ప్రసాద్ గారికి అందరికండి. ఈరోజు
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిదీ తూచ తప్పకుండా పాటించి మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. డబ్బులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మీరందరూ ఆర్థికంగా బలపడడానికి, మీ కుటుంబాన్ని బాగా చూసుకోవడానికి, రేపొద్దున్న మీరు ఎవరి దగ్గర చేయి చాచకుండా మీరే వేరే వాళ్ళకి ఎవరికైనా చేబోదులకి ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మిమ్మల్ని నిల్చోబెట్టాలని చెప్పి, మీరు ఆర్థికంగా బలంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఆరోగ్యం, అలానే పిల్లల చదువులు. మరి పిల్లల చదువుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ మారుస్తున్నారు. నాడు నేడు పేరుతో 70,000 కోట్ల రూపాయలతో మరి స్కూల్స్ ని ఆధుకరణిస్తున్నారు. అలానే ఆరోగ్య సురక్ష పేరుతో ఏదైతే ప్రతి గ్రామంకి వచ్చి మన ఆరోగ్యాలు చూసుకుని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పెద్ద ఆసుపత్రి పంపించడము, ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే దాన్ని మొక్కలోనే తెంపేయడం, అలాంటి ఆరోగ్యం గురించి, మన ఆరోగ్యం గురించి ఎంత ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించండి. మరి ఆరోగ్యశ్రీని 25 లక్షలు చేయడం జరిగింది పేదవారి కోసం. మరి అప్పులు పాలైపోతారు పేదవారు, చదువులు, పిల్లల చదువుల వల్ల అలానే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 విషయాల్లో ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ఒకసారి ఆలోచించండి అమ్మా. అలానే ఈ రోజు అభయ్ చౌదరి గారు నిత్యం ప్రజల్లోనే ఉంటారు ఎప్పుడు. మరి అలాంటి ఎమ్మెల్యేని మళ్ళీ మీరు గెలిపించుకోవాలి. మళ్ళీ నన్ను ఎంపీ అభ్యర్థిగా మీ ముందు నిలబెట్టారు. ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినవాడిని నేను. మరి జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్నవాడని చెప్పి ఢిల్లీ పంపిస్తున్నారు నన్ను. మీ సమస్యలు, మీ గళాన్ని ఢిల్లీలో వినిపిస్తా అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలానే రేపు కేంద్రం నుంచి ఏవైతే మీకు రావాలో, వృత్తి సంఘాలకు కానివ్వండి, మహిళా సంఘాలకు కానివ్వండి, రైతు సంఘాలకు కానివ్వండి, కేంద్రం నుంచి వచ్చే ప్రతిదీ నేను పర్యవేక్షించి మన నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరిగే విధంగా నేను కష్టపడతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలానే ఈరోజు ప్రతిపక్షాలన్నీ ఒకటవుతున్నాయి. 2014లో ఎలా అయితే జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వచ్చారో మళ్ళీ రాబోతున్నారు. కానీ 2019లో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని, అమిత్ షాని పచ్చి బూతులు తిట్టారు, దేశ ద్రోహులు అన్నారు, సంఘ విద్రోహ శక్తులు అన్నారు. మళ్ళీ 5 ఏళ్లలో ఏమైందేమో కానీ మళ్ళీ వాళ్ళ సంఖ్య ఎక్కారు. అంటే అవకాశవాద రాజకీయం చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని చెప్పి మళ్ళీ నిరూపించుకున్నాడు. కాబట్టి మనందరం అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ వస్తారు, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు బెంచ్ గారు ఇచ్చేస్తాము, ఇంటింటికి బంగారం గొలుసు ఇచ్చేస్తాం అంటారు. అవన్నీ మీరు నమ్మకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారో అదే చేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అందరూ అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలానే మన గ్రామం వడ్డీ గ్రామం గడ్డ ప్రసాద్ గారు చెప్పారు, వడ్డీ గ్రామం 2014లో మా నాన్నగారికి 333 ఓట్ల మెజార్టీ ఇచ్చిందని. కానీ ఈసారి దానికి 3 రెట్లు ఎక్కువ రావాలని చెప్పి మేము అందరినీ ప్రార్థిస్తూ 126 సార్లు బటన్ నొక్కి నేరుగా మీ అకౌంట్ లో డబ్బులు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము 2 బటన్లు నొక్కి నన్ను, అభయ్ చౌదరి గారిని గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నారమ్మా. ఈ రోజు మీ అందరితో అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరు, మీ కుటుంబాలు బాగుండాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి రావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ జాగ్రత్తగా ఆయన గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భోజనాలు ఇప్పుడే పెట్టమంటే బాబు, ఇప్పుడు 2:30కి వచ్చారు, వాళ్ళకి నీరసం వచ్చింది, నాకు కూడా నీరసం వచ్చింది. పెద్దలు బాగున్నారు అందరూ? కొంచెం నీరసం వచ్చింది కదా, 5 నిమిషాల్లో వదిలేస్తాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మన వడ్డీగూడెం గ్రామం రావటం జరిగింది. అది కూడా ఎంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమం, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం భావించేటువంటి కార్యక్రమం. వైఎస్ఆర్ చేయూత అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు మన వడ్డీగూడెం గ్రామం నుంచి మొన్న ముఖ్యమంత్రి గారు లాంచ్ చేశారు. ఈ రోజు మనం కూడా లాంచ్ చేస్తే రేపటి నుంచి మీ సెలవుల్లో టిక్ 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 మన మెసేజ్ వస్తుంది, బ్యాంక్ అకౌంట్ లో 18,000 పడుతుంది. అవునా కదా?
కాబట్టి చక్కటి కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంతో ఓపికగా సహనంగా కూర్చుని వింటున్నటువంటి ప్రతి అక్కకు, ప్రతి చెల్లకు, ప్రతి అమ్మకి కూడా ముందుగా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా స్టేజ్ని అలంకరించిన పెద్దలు, మీ అందరి ఆడపడుచు మన జిల్లా జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏఎంసీ చైర్మన్ ఈ మండల అధ్యక్షులు అప్పన్ ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా తమ్ముడు ఈరోజు చక్కగా ఉన్నత విద్యలు చదువుకుని ఈరోజు మీ అందరికీ మనతో పాటుగా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు లండన్లో చదువుకుని ఉన్నత విద్యావంతుడై అనర్గళంగా ఇంగ్లీషు, హిందీ కూడా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, మనం అన్నం పెట్టేటువంటి మన మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారి ముద్దు బిడ్డ తమ్ముడు సునీల్ కుమార్ యాదవ్ ని మీ అందరికీ కూడా పరిచయం చేద్దామని చెప్పి ఈ రోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మన ఎంపీ అభ్యర్థిగా మన గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు మీ అందరికీ కూడా మనకి ఎంపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా పంపించడం జరిగింది. అదేవిధంగా పెద్దలు పొట్టి కార్పొరేషన్ చైర్మన్ సంజీవన్న గారికి, అదేవిధంగా మా అమ్మ ఈరోజు ఎంపీపీ గారికి, కొత్త రత్నకుమార్ అమ్మకు, ఎందులూరు జడ్పీటీసీ గారికి, అదేవిధంగా రవన్నకు, గోపన్నకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, మనందరూ మా యేసు రాజన్న గారికి, మా కొట్టిగూడెం ఎంపీటీసీ గారికి, అదేవిధంగా ఇక్కడ స్టేజ్లో అలంకరించిన రోజు వడ్డిగూడెం గ్రామ పెద్దలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అధికార యంత్రాంగానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. రోజు మీరందరూ ఆలోచించండి, అందరూ చాలా చెప్పేశారు కాబట్టి గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఇలా చేయూత 18,000 వచ్చాయా? వచ్చాయా తల్లి? రాలేదు. రోజు డ్వాక్రా రుణమాఫీ అయిందా? ఇప్పుడు అయిందా? గతంలో అయిందా? అవ్వలేదు. రుణమాఫీ అయిన చేతులు ఎత్తండి. 4 లక్షలు అయిందండి మా అమ్మకి. అదేవిధంగా చేయూత 18,000 వచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి. వస్తున్నాయి. అమ్మఒడి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ. ఈరోజు అన్ని పథకాలు కూడా చిత్తశుద్ధిగా వేస్తున్నటువంటి ప్రభుత్వం ఒక పక్క, మాయ మాటలు చెప్పేటువంటి ప్రభుత్వం ఒక కిందికి. గత ప్రభుత్వాలు ఇచ్చారా తల్లి? ఇవాళ బ్యాంకుల్లో బంగారాన్ని పెట్టి ఇచ్చానన్నారు, 3 సెంట్ల స్థలాన్ని ఇచ్చారన్నారు. అనేక మాయ మాటలు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కడ ఏం చేస్తున్నారు తల్లి? ఈరోజు ఏ పథకమైనా బట్టలు నొక్కుతున్నారు. అవునా కదా? నొక్కుతున్నారా లేదా? దేని మీద నొక్కుతున్నారు? బట్టలు నొక్కుతున్నారు. మనం ఏం చేయాలి? మనము బట్టనే నొక్కాలి తల్లి. మనం కూడా బట్టనే నొక్కాలి. దేని మీద నొక్కాలి? అందరూ చేయొద్దండి తల్లి, మొత్తం చేయొద్దండి అమ్మా. ఏంటి ఫ్యాను? ఏంటమ్మా? దేని మీద నొక్కాలి? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి తల్లి? ఇంట్లో ఉండాలి. సైకిల్ ఎక్కడ ఉండాలి తల్లి? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, పోసుకునే లేని పరిస్థితుల్లో ఒక ఆయన వెనకమాల నుంచి, ఒక ఆయన ముందు నుంచి తాడు కట్టి లాక్కెళ్ళమంటున్నారు. అవునా కదా? ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు మీరు ఒక్కటి ఆలోచించండి తల్లి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఉంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి వెనకమాల మేమంతా సైనికులుగా ఉంటూ ఉన్నాం. ఇదే పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని, ఒక్క వ్యక్తిని ఓడించాలని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, మోడీ గారు బీజేపీ, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా మన సిరిమల బట్టికెళ్ళి కాంగ్రెస్ ని ఇవన్నీ కలిసిపోయినాయి తల్లి. ఇవన్నీ కలిసిపోతే నాకు జగన్ ఒకటే చెప్తున్నారు, అన్న అంతమంది కలిసిన్నారు, మరి మీరు మనం ఒక్కళ్ళే ఉన్నాము అంటే నా వెనకమాల ఆ దేవుడు ఉన్నాడు, మా అక్క చెల్లెమల ఆశీస్సులు ఉన్నాయి అంటూ ఉన్నారు. ఉన్నాయా లేదా? ఉన్నాయా తల్లి? అక్క చెల్లెమల ఆశీస్సులు ఉన్నాయా లేదా తల్లి? జగన్ అన్న నమ్మకం, నేను మంచి చేశాను, మా అక్క చెల్లెమ్మలకి నేను మంచి చేశాను,
వాళ్ళు నా వెనకమాలు ఉన్నారు, వాళ్ళకి మంచి చేసిన వాడిగా నేనుంటే ఇటుపక్క ఈ 6-7 పార్టీలున్నా వాళ్ళ వెనకమాల జనం లేరు అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నిజమా కాదా? మీరున్నారా జగన్ వెనకమాల? ఉన్నారా లేదా తల్లి? ఉన్నారా తల్లి? అక్కడ వినపడట్లా నాకు. ఉన్నారా లేదా తల్లి? ఏం చేయాలి? మనం జగన్ గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ రాష్ట్రానికి ఉంది. ఈరోజు పేదల పక్షాన నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, ఈరోజు పెత్తందారుల పక్కన నిలబడేటువంటి మిగతా పార్టీలన్నీ ఒక పక్క తల్లి. మీరే ఆలోచించుకోండి. ఈరోజు తప్పకుండా వడ్డిగూడెం గ్రామంలో ఇంకా చాలా చేయాల్సింది ఉంది. అభివృద్ధి ఇప్పుడే ఈ గ్రామంలో మొదలుపెట్టి ముందుకు తీసుకువెళ్తున్నాం అనుకుంటూ ఉంటాను. పెదపాటి నుంచి ఇక్కడికి రోడ్డు వేసుకున్నాం, ఇక్కడ దాకా రోడ్డు వేయించాను. ఇంకా సచివాలయం నుంచి ఇక్కడికి రోడ్డు వేయించాలి. అదే వేపిస్తుంటే కోర్టు కేసులు వేసి ఆపుతూ ఉన్నారు. అన్ని క్లియర్ అయినాయి. ఆ రోడ్డు కూడా మొదలు పెట్టించే కార్యక్రమం చేస్తాను. అదేవిధంగా త్రాగునీటి సమస్య ఉంది. నాకు మా డిప్యూటీ చైర్మన్ గారు చెప్పినట్టుగా ఈరోజు మనం ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇందాక రోడ్ల విషయంలో మనం వచ్చాక దగ్గరకు ఒక 50 లక్షల రూపాయలు పెట్టేప్పుడు రోడ్డు వేయించడం జరిగింది. ఇక్కడ బడులకి దగ్గరగా 50 లక్షలు ఇచ్చామా, 50 లక్షల రూపాయలు బడులకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి చేసుకెళ్తూ ఉన్నాం. ఒకటే చెప్తూ ఉన్నా, ఈ ఒక్క వడ్డిగూడెం గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఇంకా ఈ మధ్యనే లేకుండానే బటన్ నొక్కి మీ అకౌంట్ లో వేసిన డబ్బులు 6,67,11,227 రూపాయలు. 6,67,00,000 రూపాయలు కేవలం వడ్డిగూడెం గ్రామంలో అక్క చెల్లెమ్మల అకౌంట్ లో ఈరోజు బటన్ నొక్కి మన ముఖ్యమంత్రి గారు మీ అకౌంట్ లో వేయటం జరిగింది తల్లి. డ్వాక్రా రుణమాఫీ దాంట్లో 2,13,00,000 రూపాయలు ఒక డ్వాక్రా రుణమాఫీ అవుతా ఉంది. మీకు ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎప్పుడన్నా గత ప్రభుత్వాల్లో ఈ విధంగా మీకు ఏదైనా అందించారా అని ఇందాక జ్యోతమ్మని అందుకే అడుగుతూ ఉన్నా. ఇదే గ్రామానికి చెందిన జ్యోతమ్మకి అమ్మ గత ప్రభుత్వంలో ఏదన్నా పథకం వచ్చిందా అని చెప్పి ఏమీ రాలేదు అని చెప్పి 10,000 20,000 ఇచ్చారన్నా అది కూడా ఎన్నికల ముందు రోజు పసుపు కుంకుమ అని చెప్పి 10,000 ఇచ్చారని చెప్పి. ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మీరు ఆలోచించండి. ఇంకా సమస్యలు ఉన్నాయి. మీకు ఇళ్ల స్థలాల సమస్య ఉంది, ఇళ్లకి పట్టాలు ఇచ్చే సమస్య ఉంది. దీని గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకువెళ్ళడం జరిగింది. ప్రత్యేకించి సీఎం గారి ఆఫీస్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ హెడ్ CCLA ప్రిన్సిపల్ సెక్రటరీస్ ని, మన కలెక్టర్ గారిని, RDO గారిని వీళ్ళందరితో కూడా ఒక జాయింట్ గా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా వీళ్ళకి పట్టాలు ఇవ్వగలుగుతాం? ఇది కాలువ మీద ఉంది, మొత్తము మందంతా కూడా ఈ కాలువ మీద ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా ఇవ్వగలుగుతామో, అవసరమైతే చట్ట సవరణ చేసైనా కూడా వాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాని జరిగిన భూ సర్వేలో దీనంతా కూడా రీసర్వే చేయించి దీని క్లాసిఫికేషన్ మార్చి మీకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో చెప్పారు. తప్పకుండా ఈరోజు వడ్డిగూడెం గ్రామ ప్రజలకు చెప్తూ ఉన్నాం, వచ్చేది జగనన్న ప్రభుత్వమే. తప్పకుండా దెందులూరు గడ్డ మీద ఎగిరేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే. ఈరోజు ప్రతి గ్రామంలో నేను చెప్తూ ఉన్నా, మీరు 5 కోరికలకి చెప్పండి, నేను వచ్చాక 5 కోరికలను 18 నెలల్లో పూర్తి చేస్తాం మన ప్రభుత్వం వచ్చాక అని చెప్పి. ఈరోజు తప్పకుండా ఈ గ్రామానికి పట్టాలు ఇవ్వాలంటే బాగా చదువుకుని దాన్నంతా స్టడీ చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దేవుడి దేవాలయం ఎంత కూడా స్టడీ చేశాను. తప్పకుండా మీకు మాట ఇస్తున్నా, మన ప్రభుత్వం ఫామ్ అయిన 18 నెలల్లో శాశ్వత భూ హక్కు భూ చట్టం కింద ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా పట్టా ఇచ్చే కార్యక్రమం ఆ బాధ్యత మీ అబ్బాయిగా నేను తీసుకుంటాను అని చెప్పి మీకు ఈరోజు మాటిస్తున్నా. గ్రామాన్ని అదేవిధంగా 18 నెలల్లో మన సచివాలయం నుంచి రోడ్డు కూడా పూర్తి చేపిస్తాను. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇంకొక రెగ్యులేటర్ ఇబ్బంది ఉందని చెప్తున్నారు. రెగ్యులేటర్ చిన్న రెగ్యులేటర్ రిపేర్ ఉందంటున్నారు. దాన్ని కూడా వెంటనే పరిష్కరించే కార్యక్రమం చేద్దాం. కానీ నేను 2 కోరికలు ఇప్పటికి చెప్పాను. ఇంకా 3 కోరికలు ఉన్నాయి.
5 కోరికలు కోరుకోమని చెప్తూ ఉన్నాం. పట్టాలు ఒకటి, సచివాలయం వడ్డీగూడెం రోడ్డు ఒకటి, ఇంకా మిగతాయి ఆ ఇళ్ల స్థలాల సమస్య ఒకటి ఉంది. అట్లాగే మీకు ఇంకేదైనా సమస్యలు ఉంటే ఇప్పటికిప్పుడు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ పెద్దలు మీ గ్రామం కూర్చుని మా వడ్డీగూడెం గ్రామానికి 5 సమస్యలు చేయండి అని చెప్పి మాకు ఇవ్వండి. తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే దాన్ని పూర్తి చేస్తాము అని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా మాట ఇస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకి ప్రతి చెల్లికి కూడా ఇప్పుడు రాబోయే 50 రోజుల్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి. జగనన్న బటన్ నొక్కుతూ మీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్న వ్యక్తి ఒక పక్క. ఈరోజు నిన్నలాగే లోకేష్ బాబు మహిళలతో మాట్లాడుతున్నాడు. ఒక అమ్మ లేసి, అన్న నువ్వు గతంలో డ్వాక్రా రుణమాఫీ అన్నావు, నువ్వు చేయలా, మా గ్రూప్ ఏ గ్రేడ్ నుంచి కిందకు పడిపోయింది, మాకు మీరు చేయలేదు, ఇప్పుడు చేస్తున్న వాళ్ళని వచ్చి విమర్శిస్తున్నావు అంది. వెంటనే స్టేజ్ దిగిపోయి మోకాలతో దండం పెట్టి ఈసారి చేస్తామంటున్నాడు. అటువంటి ఈసారి చేస్తామనేటువంటి వ్యక్తులు కావాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలో మీరు ఆలోచించండి. ఈరోజు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి కనుక మీరు బటన్ నొక్కపోతే మీకు బటన్ నొక్కుడు ఆగిపోతుంది. మీ అకౌంట్లో సెల్లుల్లో టిక్ 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 మన మెసేజ్లు రావు, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు రావు. నిన్న ఒక అమ్మ చెప్పింది నాకు, నేను ఇలాగే చేయూత కార్యక్రమానికి వెళ్తే మొన్న నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ చెప్తా ఉంది. ఏంటమ్మా అన్న, నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి దాంట్లో 500 రూపాయలు తప్ప ఇప్పుడు 1 రూపాయి లేదన్నా. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చాక ఈ 18,000 కూడా వేస్తే 75,000 అవుతాయి తల్లి నాకు, మరి ఏం చేసావన్నా? ఎవరికి ఇవ్వలా, మా ఆయనకి కూడా చెప్పలేదండి. ఏ తల్లి అన్న, మళ్ళీ జగన్ బాబు వస్తాడు, మళ్ళీ 18,000 వేస్తాడు, 1,00,000 వచ్చాక గోల్స్ చేయించుకుంటా బాబు అని. 1,00,000 వచ్చాక గోల్స్ చేయించుకుంటానంటుంది. అంటే ఆ అమ్మకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి 15 ఏళ్ళు అయిందంట. 15 ఏళ్ళ నుంచి ఎప్పుడు 500, 1000 రూపాయలే. మొదటిసారి 75,000 అకౌంట్ లో ఉండబోతున్నాయి. అమ్మ టార్గెట్ 1,00,000 రూపాయలు రావాలి, ఆ అకౌంట్ లో 1,00,000 వచ్చాక నేను గొలుసు చేయించుకుంటా బాబు, అప్పుడు మా ఆయనకి చెప్తానంది. అలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేసే డబ్బులు పక్కన కూడా ఎవరికి తెలియట్లేదు. మీరే ఆలోచించండి, మంచి చేసింది ఎవరో మీరు ఆలోచించాలని, మంచి చేసినటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, వడ్డీగూడెం గ్రామంలో గతంలో ఎలా ఉన్నారో ఏం జరిగిందనేది అనవసరం. రాబోయే దాంట్లో పెద్దలు కూడా చెప్తున్నా, రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా ఈ బెంగళూరు నియోజకవర్గంలో ఎగరబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఈ వడ్డీగూడెం గ్రామంలో ప్రతి పరిస్థితుల్లో నేను చెప్పేటువంటి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వాలంటే చక్కటి మెజార్టీని ఈ గ్రామం నుంచి అందించాల్సినటువంటి బాధ్యత ఎలాగో మా అక్క చెల్లెమ్మలు బట్టలు నొక్కడానికి రెడీగా ఉన్నారా లేదా తల్లి? ఉన్నారా లేదా? మీరు చెప్పినా చెప్పకపోయినా ఈరోజు బట్టలు నొక్కడానికి రెడీగా ఉన్నారు. వారితో పాటుగా సహకరించి గ్రామ పెద్దలు, గ్రామ నాయకులందరూ కూడా ఫ్యాన్ బటన్పై నొక్కించే విధంగా మీరు చేయండి. మీ గ్రామ అభివృద్ధి బటన్ నొక్కే బాధ్యత మీ అబ్బాయిగా నేను తీసుకుంటాను అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, గతం కంటే కూడా వడ్డీగూడెం గ్రామంలో చక్కటి మెజార్టీ వచ్చే విధంగా ఆ బాధ్యతని గంటా ప్రసాద్ గారు కానీ, అప్పన్ ప్రసాద్ గారు కానీ, శేఖర్ అన్న కానీ, గోపన్న కానీ, తీసు కానీ అందరూ ఎవరైనా కానీ అందరూ తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ఇక్కడ గ్రామ పెద్దలు కలవండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా ఈరోజు అన్ని గ్రామాల్లో, వడ్డీ గ్రామాల్లో ఏ విధంగా గౌరవంతో ముందుకు వెళ్తున్నారో తెలియజేయండి. తప్పకుండా ఈ వడ్డీగూడెం గ్రామంలో ఒకే ఒక జెండా ఎగరాలి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అవ్వాలి అని చెప్పి కూడా మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఆశీర్వదిస్తారు అని చెప్పి గట్టిగా నమ్ముతూ, ఇక్కడికి ఇంత ఆలస్యమైన 2:30కు వచ్చారని చెప్తున్నారు. నేనైతే 5ంటికి రమ్మని చెప్పా, వీళ్ళు మార్చి నేను 5 అంటే ఒక 4 చేశారు, ఇంకొక 2 చేశారు. కాబట్టి ఇంతసేపు ఓపిక ఇక్కడ ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, గ్రామం అంతా కూడా ఒక రౌండ్ తిరుగుతాను. ఇంకేదన్నా మీకు వ్యక్తిగత సమస్యలు ఉంటే వాటిని కూడా తెలుసుకుని పరిష్కరిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై జగన్, జై జగన్. రామకృష్ణ గారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలి.
సన్మానం చేస్తా ఉన్నారు. సూర్యరామకృష్ణ గారు ఎక్కడ ఉన్నా స్టేజ్ దగ్గర వేయాల్సిందిగా కోరుతున్నాం. సూర్యరామకృష్ణ గారు, విజయ్ గారు, నానిబాబు కొంచెం సైడ్ అమ్మా. ఇక్కడ మంచి ఘట్టం జరుగుతుంది. దొడ్డేరు శ్రీనివాసరావు అప్పన వేరు నన్ను ఎప్పుడైతే నువ్వు చెప్తావా మళ్ళీ నువ్వు తెలియాలి, లేకపోతే ఉంటే ఏం చేసావంటే పంపుతుంది మళ్ళీ అది ఊరికే బాబు. చెప్పుకున్నటువంటి వసతివాడ లేదు అమ్మా. మీకు నాయకుమా తొండూరు ప్రమీల రాజుపేట, స్వామి సత్యనారాయణ శ్రీనివాసరావు, పైకి రండి. హలో సుబ్బారావు బాగున్నారా? ఆరోగ్యం బాగుంటుందా? అయ్యో అన్న బాగున్నాను. నాగరాజనా పిల్లలు బాగా చదువుతున్నారా? అమ్మఒడి వస్తుందా? వచ్చిందా? అదే పెన్షన్ ఇస్తున్నాం కదా, 3000 ఇస్తున్నాం కదా. తల్లి నువ్వేం చదువుతావు? Thank you. జయలక్ష్మి గారు బాగున్నావా తల్లి? బాగున్నావా? మన బట్టలేంటి గుర్తుపెట్టుకో మరి. బాగున్నావా తల్లి? అమ్మ బాగున్నారా తల్లి? చదివిస్తున్నా బాగున్నామా? సమంతం తల్లి మన గుర్తేంటి? ఫ్యాన్ రా తల్లి వచ్చిపోకండి. బాగున్నావా నాన్న? నువ్వు బాగాలేదా?
సరేరా నాన్న, నీకు ఏదైనా పని పెడతాలే. చిత్ర అంటారా తల్లి? నీ పేరేంటి? సరే తర్వాత చెప్తాం. బాయ్ బాయ్ తల్లి. బాయ్స్ జగన్ గారి కంటే బాధాన్ని పెడతారు బాబు. 2 లోన్లు ఇస్తా, కట్టుకుని 2 బట్టలకు 2 లోన్లు ఇస్తా. చదువుతున్నాడు చదువుపాడా? ఆయన ఏమవుతారు? మేనమావా అవునా కదా? మేనమామ గారు అందరూ బట్టలు పెట్టండి. తల్లి మా వాలంటీర్ తల్లి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ తల్లి. మా అన్నయ్య పదవించుకుంటూ వచ్చారో తల్లి మరి నువ్వు? థ్యాంక్ యూ తల్లి. తల్లి నీకా అమ్మ రాసారా? స్థలం కావాలా, ఇల్లు కావాలా? అక్కడ మనం ఇచ్చిన కాడ వెళ్ళాం సారా. మీ ఊరికి సొల్యూషన్ చూడాలి. ఈ పక్కన ఎవరైనా అమ్మితే కొనుక్కుంటా. మీ ఊరు ఎవరైనా అమ్ముతారా వాడికి కొనుక్కుందాం. నీకేమైనా పథకం వస్తుందా తల్లి? 18,000 వస్తాయా? పెన్షన్ వస్తుందా? సరే స్థలం పెట్టేద్దాం. ధన్యవాదాలు గట్టి చెప్పి చెల్లమ్మకి అని గుర్తండి. చెప్పు. ఎంపీ గారు నమస్కారం. బాబాయ్ గారు నమస్కారం. ప్రదీప్ బాగున్నారా? బాగున్నామా? మా అమ్మ బాగున్నావా? ఆపండి, ఆపి చెప్పండి. సార్ ఆసరా మా పీరియడా? బయట మా గ్రామంలో ఉన్నటువంటి దర్శించుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ బలమైపోయింది. ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు. ఈ గ్రామం అంతా కూర్చుని గుడి కమిటీ వారు కానీ పెద్దలతో కానీ మాట్లాడుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇలాంటి చిన్న టెంపుల్స్ కి 10 లక్షల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. అవసరమైతే లేదు మీరు ఏదైనా పెద్ద కళ్యాణ మండపం ఉన్నది ఇక్కడ కట్టుకుంటానని చెప్పినా కూడా స్థలం ఉంటే 50 లక్షలైనా కూడా మంజూరు చేసే మండల నాయకులతో మాట్లాడుతూ ఉంటే ఈ గ్రామంలో గుడి దగ్గర చక్కటి మనం సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దాదాపుగా మన నియోజకవర్గంలో ఇలా కొత్త రామాలయాలు బోర్డుని కట్టించాలి. నేను వచ్చాక ఈ 4.5 సంవత్సరాల్లో మా సొంత గ్రామంలో కూడా మనం రామాలయం కట్టించుకోవడం జరిగింది. దాదాపుగా 45 పైసలుగా గుడి కట్టించాం.
ఈ 4 సంవత్సరాలు 2 సంవత్సరాల కరోనాలో ఉన్నప్పుడు. కాబట్టి ఈ గ్రామం అంతా కనుక ఇక్కడ మండపం కానీ లేకపోతే కళ్యాణ మండపమో లేకపోతే ఇంకేదైనా మీరు కట్టుకుంటాను అంటే పూర్తిగా సహకరించే బాధ్యత మాది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను కానీ మా గంగాప్రసాద్ కానీ అందరము చర్చించుకుని ఆ రాముల వారికి చక్కటి సదుపాయాలు కల్పించే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి బాయ్ చెప్పేసాడు వాళ్ళకి. నువ్వు నేను పట్టుకెళ్ళిపోవచ్చు. నేను అయితే మాకు చెప్పండి. ఇదే ఎదురు ఫోటో దిగలా
మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.